విశాఖలో మరొక పర్యాటక ఆకర్షణ కేంద్రం రాబోతుంది. యూనిటీ మాల్ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఒక విధాన ప్రకటన చేసినటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. విశాఖ నగరంలో మధురవాడ ప్రాంతంలో ఈ యూనిటీ మాల్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. వాస్తవానికి 2023-24లోనే దీనికి సంబంధించినటువంటి పథకాన్ని కేంద్రం ప్రకటించింది. అప్పటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన కొంత కసరత్తు చేసినప్పటికీ ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని సాకారం చేసే దిశగా ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ యూనిటీ మాల్ కాన్సెప్ట్ ఏంటి, ఇందులో ఏముంటాయి ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. యూనిటీ మాల్కి సంబంధించినటువంటి అంశాలు ఎక్కడైనా కానీ దేశంలో సిటీస్ అలానే సెమీ అర్బన్ ఏరియాస్లో లేదా రాష్ట్ర రాజధానులకి సంబంధించినటువంటి ప్రదేశాల్లో ప్రత్యేకంగా మాల్స్ని డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేస్తే అందులో భాగంగానే యూనిటీ మాల్ ఈ పేరుతో యూనిటీ మాల్ పేరుతో దేశవ్యాప్తంగా ఈ మాల్స్ని ఓపెన్ చేసేందుకు ఒక ప్రణాళికను సిద్ధం చేసింది. అయితే ఇది గతంలో ఏపీ గవర్నమెంట్ సక్సెస్ చేయలేకపోయింది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ని కూటమి ప్రభుత్వం టేకప్ చేసింది. ఇది ఒక హస్తకళలకి సంబంధించి ప్రధానంగా జియో ఐడెంటిటీ ఉన్నటువంటి మాల్స్, అంటే జియో ఐడెంటిటీ ఉన్నటువంటి కొన్ని కళారూపాలను తయారు చేసేటువంటి మాల్స్ని ప్రదర్శించేటువంటి వేదికగా ఈ మాల్ తయారవబోతుంది. దీనికి సంబంధించి విశాఖలో రామనాయుడు స్టూడియో పక్కన ఉన్నటువంటి 5 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ 5 ఎకరాల స్థలంలో ఇప్పుడు ఎలాంటి ఏర్పాట్లు జరగాలి, నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా జరగాలనే అంశం పైన రాష్ట్ర మంత్రి, చేనేత శాఖ మంత్రి సవిత పర్యటన కూడా చేశారు. అక్కడ ఉన్నటువంటి భూముల్ని పరిశీలించారు. అధికారులకి సంబంధిత భూములలో చర్యలు తీసుకోవాల్సినటువంటి చర్యలపైన కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక యూనిటీ మాల్స్లో ఉండేటువంటి హ్యాండ్లూమ్స్కి, హ్యాండీక్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ప్రత్యేకమైన ప్రదర్శన కేంద్రంగా మారుతుంది. గతంలో మనం లేపాక్షి లాంటి స్టోర్స్ని చూసాం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రభుత్వం ఉన్న సందర్భంలోనూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా చాలా చోట్ల లేపాక్షి స్టోర్స్ లాంటివి చూస్తాం. అదే తరహాలో కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్షిప్తో ఈ జియో ఐడెంటిటీ ఉన్నటువంటి మాల్స్ నిర్మించేటువంటి వెసులుబాటు వచ్చింది. ఇక సెంట్రల్ గవర్నమెంట్ స్పాన్సర్ చేయడంతో పాటు ఈ మాల్ లోకల్ ఆర్టిజాన్స్కి, అంటే లోకల్గా తయారయ్యేటువంటి కళారూపాలకి, హస్తకళలకు సంబంధించినటువంటి అంశాలకి ఒక ప్రధాన వేదిక కాబోతుంది. అదే క్రమంలో 172 కోట్ల రూపాయలని దీన్ని నిర్మించేందుకు కేంద్రం ఈ ప్రత్యేకంగా యూనిటీ మాల్ ప్రాజెక్టు ద్వారా కేటాయిస్తుంది. అలానే ఈ మాల్కి సంబంధించినటువంటి ప్రధానంగా భూమి ఎక్కడ అనే అంశం పైన మధురవాడలో 5 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఈ 5 ఎకరాల భూమిలో G+4 పద్ధతిలో నిర్మాణం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. అలానే ఈ లొకేషన్ వైజ్గా చూస్తే కనుక ఈ ఏరియా విజువల్లీ అంటే సముద్ర తీరంలో ఉండేటువంటి భూమి ఇది. అలానే ఈ 5 ఎకరాల భూమికి చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు కూడా చాలా ఉన్నాయి. రిషికొండ బీచ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆర్కే బీచ్కి, రామకృష్ణ బీచ్కి, కైలాసగిరికి, రామనాయుడు స్టూడియోకి, అలానే ముఖ్యమైనటువంటి హోటల్స్ అన్నిటికి కూడా ఇది చాలా సమీపంలో ఉండేటువంటి ప్రదేశం. అందుకే ఈ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇక ఇక్కడ కట్టేటువంటి నిర్మాణాన్ని చూస్తే కనుక G+4 పద్ధతిలో నిర్మాణం చేస్తారు. మొదటి 2 అంతస్తుల్లో 62 షాపులు ఏర్పాటు చేస్తారు. ఈ షాపులన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రధానంగా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి హస్తకళలకు సంబంధించినటువంటి వస్తు వైవిధ్యాన్ని ప్రదర్శించేటువంటి వేదికలుగా ఉండబోతాయి. ఇక 3వ అంతస్తులో సీ వ్యూ ఉండే విధంగా, 3వ అంతస్తులో ఏర్పాట్లు జరిగితే సీ వ్యూ ఉండే విధంగా రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు. ఇక 4వ అంతస్తులో కన్వెన్షన్ హాల్ నిర్మిస్తారు. 2 థియేటర్లు కూడా ఉంటాయి. రిటైల్ స్టోర్లు, ఎంటర్టైన్మెంట్ జోన్ వంటివన్నీ అంశాలన్నింటినీ కూడా ఇందులో పొందుపరుస్తారు. అలానే యూనిటీ మాల్స్ నిర్మాణానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. ఆ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటాయో కూడా ఒకసారి చూద్దాం. సో యూనిటీ మాల్స్కి సంబంధించి సస్టైనబుల్ ఫీచర్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఒక ప్రకటన చేశారు గతంలోనే. దీనికి తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విధి విధానాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్మాణ ప్రక్రియని చూడాల్సి ఉంటాయి. ప్రధానంగా ఇది 2023-24 బడ్జెట్లోనే అనౌన్స్ చేసినటువంటి స్కీము. అదేవిధంగా యూజ్ చేయాల్సినటువంటి మెటీరియల్స్ విషయంలో ఎనర్జీ ఎఫిషియెంట్ లైటింగ్, హీటింగ్, అలానే ఎయిర్ కండిషనింగ్ వంటివన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్స్ని ఇక్కడ డెవలప్ చేయాల్సి ఉంటుంది. రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. అలానే మోషన్ సెన్సార్స్, ఆటోమేటెడ్ కంట్రోల్స్, ఆప్టిమైజ్డ్ ఎనర్జీ యూసేజ్ ఇటువంటివన్నీ కూడా ఉపయోగించాలనేటువంటి చేసింది. అలానే వాటర్ కన్జర్వేషన్ విషయంలో కూడా కొన్ని విధి విధానాలని రూపొందించింది. ఇవన్నీ కూడా ఇందులో మెన్షన్ చేశారు. ఇక ఇండోర్ ఎయిర్ క్వాలిటీ విషయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలకి కొన్ని ప్రమాణాలు సూచించింది. ఎందుకంటే మాల్స్ అనగానే చాలామంది జనం వస్తారు, రద్దీగా ఉంటుంది కాబట్టి అక్కడ మెయింటెనెన్స్, వెంటిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పని కేంద్ర ప్రభుత్వం ఈ గైడ్ లైన్స్ అన్నీ కూడా పెట్టింది. ఇక గ్రీన్ రూఫ్, గ్రీన్ వాల్స్ ఇవన్నీ కూడా ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను ప్రోత్సహించేటువంటి లక్ష్యంతో దీన్ని చేశారు. ఇది ప్రధానంగా
పర్యావరణ హితం, పర్యావరణ పరంగా చూస్తే కనుక కాలుష్య రహితమైనటువంటి ప్రదేశంగా ఈ యూనిటీ మాల్స్ ఉండాలి. ఇక 4 అంతస్తుల్లో చేసేటువంటి నిర్మాణంలో ప్రత్యేకమైనటువంటి స్థానికమైనటువంటి కళారూపాలకు సంబంధించిన వాటితో పాటు ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా పర్యాటక క్షేత్ర తరహాలో ఉండే విధమైనటువంటి అన్ని ఆకర్షణలు కూడా పొందుపరిచే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవచ్చు అనేటువంటి గైడ్ లైన్స్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల 172 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వ నిధులు శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ల్యాండ్ అలాట్మెంట్ అయింది. దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ డిపిఆర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఇక పని జరిగేటువంటి రీతిని బట్టి దశల వారీగా మొత్తం నిధుల్ని రిలీజ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో క్షేత్ర పర్యటనకి రాష్ట్ర మంత్రి వెళ్ళారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా పరిశీలించారు. అలానే ఆ భూమిని చదును చేయడంతో పాటు అక్కడ చేయాల్సినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళికని రూపొందించే విధంగా అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. త్వరలో విశాఖలో ముఖ్యంగా ఋషికొండ ప్రాంతంలో, ఎందుకంటే పర్యాటక పరంగా ఋషికొండ అటు బీచ్లకి ఇటు పర్యాటక ప్రదేశాలకు ప్రధానమైనటువంటివి కైలాసగిరి లాంటివి, తెన్నేటి పార్క్ లాంటివి ఇవన్నీ కూడా ఆ సమీపంలో ఉండేటువంటి పూర్తి ఎంటర్టైన్మెంట్ ఎకో ఫ్రెండ్లీ జోన్. అది పర్యాటక ప్రదేశంగా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మధురవాడ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకుంది. ఆ ప్రదేశంలో పైగా ఫిలిం సిటీ మీన్స్ రామానాయుడు స్టూడియోస్కి అతి సమీపంలో ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో పర్యాటకులు వచ్చేటువంటి యాక్సెసిబిలిటీ కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అతి త్వరలోనే దీనికి సంబంధించినటువంటి భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించడానికి కావాల్సిన ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. ఇక వైజాగ్ పర్యటించేటువంటి పర్యాటకులకి మరొక కొత్త అట్రాక్షన్ అతి త్వరలో అందుబాటులోకి రాబోతుంది యూనిటీ మాల్ రూపంలో.